హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ చిక్కీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. నార్మల్ గానే చిక్కీలు అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఈ విధంగా మరి కాస్త హెల్తీగా డ్రై ఫ్రూట్స్ తో చిక్కీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా. పాకం మనం కరెక్ట్ గా పట్టుకున్నట్లయితే చిక్కీ చేయడం చిన్న పిల్లలు చేసేంత ఈజీ అనమాట. డ్రై ఫ్రూట్స్ అంటే హేట్ చేసే పిల్లలు కూడా ఈ విధంగా చిక్కీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ కప్పులో బాదం పప్పులు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా మధ్యలోంచి 2 భాగాలుగా కట్ చేసి తీసుకోవాలి. అదే విధంగా ఒక కప్పు జీడిపప్పులు, వాల్నట్స్ లైట్ గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక కప్పు గుమ్మడి గింజలు, అలాగే ఒక కప్పు వరకు సన్ఫ్లవర్ గింజల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మీడియం లేదా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పప్పులు ఈవెన్ గా ఫ్రై అవ్వవు, అలాగే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా వీటిని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని కాస్త లైట్ గా కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో మనం పిస్తా పప్పుని యాడ్ చేసుకోవాలి. పిస్తా ముందే రోస్టెడ్ ఉంటుంది కాబట్టి అన్ని సగం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నట్టయితే అన్ని బాగా క్రిస్పీగా క్రంచీగా ఫ్రై అవుతాయి. అలాగే వీటి టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే నెయ్యిని స్కిప్ చేసేసి డ్రైగా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము పప్పులన్నీ కూడా ఈవెన్ గా కలర్ చూసారు కదా, చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నేను ఒక క్యారీలోకి తీసుకుంటున్నానండి. మీరు బౌల్లోకైనా తీసుకోవచ్చు. ఇలా ఎందుకు తీసుకున్నానంటే మనము ఈ నట్స్ అన్ని ఎంత క్వాంటిటీలో వచ్చిందో దానికి 1/2 లేదా 1/4 క్వాంటిటీ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొలిచి తీసుకున్నట్టయితే మనకు చిక్కీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు స్వీట్నెస్ ఎక్కువ తినేటట్టుంటే 1/4 కప్పు వరకు యాడ్ చేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగేలాగా చేసుకోవాలి. ఇలా కరిగిన తరువాత బెల్లంలో ఏదైనా చెత్త కానీ రాళ్ళు అలాంటివి ఉన్నట్టయితే మీరు దీన్ని వడకట్టి మళ్ళీ ప్యాన్ లోకి తీసి చక్కగా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. నాకైతే బెల్లంలో అటువంటివి ఏమీ లేవు కాబట్టి పాకంలోకి డైరెక్ట్ గా ఇలా 4-5 ఇలాచీల్ని దంచి ఆ పొడిని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి కలుపుకుంటూ ముదురు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి కాస్త వాటర్ తీసుకుని అందులోకి పాకం వేసినట్టయితే అది తీగలాగా సాగకుండా ఇలా మన చేతిలోకి ఒక బాల్ లాగా వచ్చేసేయాలండి. అలాగే ప్లేట్ పైన దాన్ని తట్టి చూసినట్టయితే టంగుమంటూ సౌండ్ రావాలి. విరిస్తే ఈజీగా పట్టుమంటూ విరిగిపోవాలి. ఇలా ఉన్నట్టయితే మనకు కరెక్ట్ గా ముదురు పాకం వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్నిటిని యాడ్ చేసి కలుపుకోవాలి. చక్కగా నట్స్ అన్ని కలిసిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేసి దీన్ని మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్ పైన లేదా బటర్ పేపర్ ఉంటుంది కదండి, దానిపైన వేసుకున్నట్టయితే మనకు రిమూవ్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. నేనైతే ప్లేట్ పైన కాస్త నెయ్యిని అప్లై చేసి అందులోకి వీటన్నిటిని షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను చూపించిన నట్స్ అన్నిటిలో 1-2 లేకపోయినా పర్లేదు, మిగిలిన వాటితో చేసుకోవచ్చు. అదే విధంగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు లాంటివి యాడ్ చేసుకున్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ లో అయితే కావాలనుకుంటామో ఆ షేప్ లోకి మోల్డ్ చేసేసుకోవాలండి. చేత్తో వేడివేడిగా ఉన్నప్పుడు ప్రెస్ చేసుకోవడం కష్టం కాబట్టి ఈ విధంగా ఏదైనా చిన్నపాటి బౌల్ కానీ ఫ్లాట్ గా ఉన్న ప్లేట్స్ పైన కాస్త నెయ్యి అప్లై చేసి చక్కగా మనకు కావాల్సిన షేప్ లోకి దీన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నైఫ్ కి కాస్త నెయ్యి అప్లై చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఇది డ్రై అయిన తర్వాత మనకు రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే విధంగా మీరు షేప్స్ వద్దనుకుంటే ఈ విధంగా రౌండ్ గా ఉన్న బౌల్లోకి రౌండ్ షేప్ లో ప్రిపేర్ చేసుకున్నా అది డ్రై అయిన తర్వాత మనం అలాగే విరిచి తినేయచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీ, టేస్టీ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ అయిన డ్రై ఫ్రూట్ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.